ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా కట్ చేశాను. కావాల్సినంత కరివేపాకు, గార్లిక్, చింతపండు, జీలకర్ర, కొంచెం బెల్లం, పోపుల్లోకి శనగపప్పు, మినపప్పు, 4 మిరపకాయలు, కావాల్సినంత పసుపు, ఉప్పు, ఇంగువ, ఆవాలు. మూగుడు తీసుకుని దాంట్లోకి 1-2 స్పూన్ల నూనె తీసుకుని గ్యాస్ ఆన్ చేసుకుందాం. నూనె వేడేంత వరకు వెయిట్ చేద్దాం. నూనె వేడైపోయింది కదా, మనం పప్పులను వేయించుకుందాం. పోపు వేగింది కదా, దీంట్లోంచి కొంచెం పోపుని మనం గిన్నెలోకి తీసుకుందాం. దాంతోపాటు మిగిలిన కొంచెం ఆయిల్ని కూడా తీసుకుందాం. తర్వాత వేగిన పోపులోకి మనం ఉల్లిపాయలు, కరివేపాకు, గార్లిక్, జీలకర్ర వేసి దీనికి ఆవాలు, కొంచెం ఇంగువ, ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ రెడ్గా అయిన వరకు వేయాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సినంత పసుపు వేసి అన్నట్టుగా ఒక 1 మినిట్ వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది కదా, ఇప్పుడు కట్టేసి కొంచెం చల్లబడిన తర్వాత దీన్ని మనం గ్రైండర్లో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సినంత ఉప్పు, ముందర తీసుకున్న బెల్లం యాడ్ చేసి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని పేస్ట్ కింద గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని మనం ముందర పోపు పెట్టుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసుకుందాం. ముందర పోపు కింద ఉంది కదా, దాన్ని మనం కొంచెం కలుపుదాం. దీంట్లోకి మొదట్లో పోపులో చెప్పడం మర్చిపోయాను, పోపు వేయించి పోపు గ్రైండ్ చేశాను కదా ఉల్లిపాయలతో, దాంట్లో మెంతులు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు చేసుకునేటప్పుడు మెంతులతో పాటు చేసుకోండి. ఈ పచ్చడిని మెయిన్గా ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ తినచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే అన్నంలోకి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.